Hi guys, welcome to Rishi Sresta. ఈరోజు మేము మీకోసం ఎగ్ శాండ్విచ్ చేస్తున్నాం. సో లెట్స్ గెట్ స్టార్టెడ్. సో మనకి ఇంగ్రీడియంట్స్కి చీజ్ స్లైసెస్, bread slices, tomatoes, eggs, onions. ఇప్పుడు ఎగ్ బీట్ చేస్తున్నాము. ఇప్పుడు బటర్ వేయాలి, అది మెల్ట్ అవ్వాలి. ఇప్పుడు మనం బ్రెడ్ స్లైసెస్ వేయాలి. బ్రెడ్ రెండు సైడ్లు కాల్చుకోవాలి. ఇప్పుడు బీట్ చేసుకున్న ఎగ్ని మధ్యలో వేసుకోవాలి, మొత్తం స్ప్రెడ్ చేసుకోవాలి. ఇప్పుడు బ్రెడ్ ఆమ్లెట్ మీద వేయాలి, కాలాలి, మధ్యలో కట్ చేసుకుని ఫ్లిప్ చేయాలి. ఇప్పుడు ఫ్లిప్ చేసుకున్న తర్వాత దాని మధ్యలో మనం ఆనియన్స్, టమాటోస్, మళ్ళీ చీజ్ స్లైస్ కూడా వేయాలి. ఇప్పుడు ఆనియన్స్, టొమాటోస్ వేసుకోవాలి ఒక ప్లేట్లోకి తీసుకుని. ఇప్పుడు చీజ్ స్లైసెస్ వేసుకున్నాము, దానిపైన కొంచెం పెప్పర్ వేసుకోవాలి. నార్మల్గా చీజ్ స్లైస్ పెట్టుకుని తిన్నా బాగుంటుంది, కానీ చీజ్ కరిగితే ఇంకా టేస్ట్ ఉంటుంది. అందుకే మళ్ళీ ప్యాన్ మీద పెట్టుకోవాలి. సో మనకి ఈజీగా తయారు చేసేసుకోవచ్చు ఎగ్ శాండ్విచ్. చూడండి, వితౌట్ ఎగ్ కూడా చేసుకోవచ్చు, అది చాలా ఈజీ. అంటే జస్ట్ చీజ్ స్లైస్, టమాటో స్లైస్, ఆనియన్ స్లైస్ ముందే పెట్టేసి అది అలాగా ప్యాన్ మీద కాల్చుకుంటే సరిపోద్ది. ఇదిగోండి 2 శాండ్విచ్లు, ఇది ఎగ్. ఇది వెజ్ శాండ్విచ్, ఇంకా ఇది ఎగ్ శాండ్విచ్. ఇప్పుడైతే రెడీ. సో లెట్స్ టేస్ట్. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. Until next time. Bye.